ఇక టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 6 రోజుల క్రితం టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తాను మాట్లాడలేదు అన్నారు రమణ దీక్షితులు. ఆ వాయిస్ తనది కాదంటూ ఇప్పటికే వివరణించారు ఆయన. నిజ నిర్ధారణ కోసం ఆడియో టేప్ ని FSL కి పంపిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. తిరుమల అన్నమయ్య భవన్ లో సుదీర్ఘంగా సమావేశమైన టీటీడీ పాలక మండలి కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. మా ప్రతినిధి రాజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, FSL రిపోర్ట్ ఎప్పుడొస్తుంది? అలాగే టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఖచ్చితంగా టీటీడీ అయితే చాలా కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంది. ఒకటి, సనాతన ధర్మాన్ని మరింత ప్రచారం చేయడంతో పాటు ఉద్యోగులకు పెద్దపీట వేసింది. వాళ్ళ సంక్షేమంతో పాటు భక్తుల అవసరాలను గుర్తించి తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా రమణ దీక్షితుల విషయము, ఈయన టీటీడీకి సంబంధించినటువంటి గౌరవ సలహాదారుగా ఉన్నారు, గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇటుపైన గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది. ఈయన వివాదాస్పదంగా వివరిస్తున్నానని చెప్పేసి టీటీడీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే గత 5 రోజుల క్రితము పాలక మండలి పై చేసినటువంటి ఆరోపణలు కానీ, ఏకంగా ఈవోతో పాటు ముఖ్యమంత్రి అట్లాగే చిన్న జీయర్ల పైన చేసినటువంటి జీయర్ స్వాములు ఎవరైతే ఉన్నారో ఆలయంలో జరిగే కైంకర్యాలన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణను కొనసాగుతాయి. అలాంటి జీయర్ స్వాముల ప్రవర్తన పైన కూడా కామెంట్స్ చేయడానికి పూర్తిగా తప్పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఒక వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడము, దీన్ని కొద్దిమంది సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ కొద్దిమంది ప్రకటనలు చేయడం, ఇదంతా కూడా టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన విషయంగానే టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షత జరిగిన పాలక మండలి ఆయన తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడాడు అని చెప్పేసి టీటీడీ చైర్మన్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు దాదాపుగా 9,000 మంది ఉద్యోగులకు, అంటే ఒకటి వేద పండితులు, అర్చకులు, పరిచారకులతో పాటు కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా 9,000 మందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయంగానే టీటీడీ భావించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పాలక మండలి కూడా నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల పెంపు సమస్యని ఎట్టకేలకు ఈ మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భక్తి భావాన్ని పెంచే విధంగా కూడా టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, గాలిగోపురము, శ్రీవారి మెట్టు మార్గం, నడక మార్గంలో వెళ్లే భక్తులు చిరుతల భయం లేకుండా ఉండాలంటే నిత్య సంకీర్తన జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ నిత్య సంకీర్తన జరిగే విధంగానే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు బాలబాలికలకు సులభ రీతిలో ఉండే విధంగా భగవద్గీతను కూడా వివిధ భాషల్లో ప్రింట్ చేయాలని చెప్పేసి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయాల్ని ఈ పాలక మండలి తీసుకుంది. ప్రత్యేకించి రమణ దీక్షితుల విషయంలోనూ తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థాంక్యూ రాజు.